ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు జిల్లాలో 40.01 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది రికార్డు స్థాయిలో జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం అకాల వర్షం కారణంగా జిల్లాలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లని వాతావరణం ఏర్పడగా గత 2 రోజులుగా మాత్రం ఎండవేడిమి మరింత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోవడంతో ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు నిర్మల్ పట్టణంలో ఈ ఎండవేడిమి కారణంగా జనం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మార్చి నెల చివరి వారంలోనే ఇలా ఎండలు దంచి కొడుతుంటే ఏప్రిల్ మే నెలలో ఎండవేడిమి ఏ విధంగా ఉంటుందని జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఎండ నుంచి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలోని తాంసీ మండలం మత్తడి ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. ఎండవేడిమి కారణంగా వేసవిలో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇది ఇప్పటికే బోర్లలోనూ చెరువులలోనూ కుంటలలోనూ నీళ్లు అడుగంటగా ప్రాజెక్టులలో సైతం పూర్తిగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. మత్తడి వాగు ప్రాజెక్టు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యము 0.57 టీఎంసీ సామర్థ్యం ఉండగా ప్రస్తుతము పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోయాయి. అయితే ఆదిలాబాద్ రూరల్, తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల పరిధిలోని 8,500 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వేసవి కాలంలో మాత్రము చుక్క నీరు అందించలేకపోయింది. గత వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో పాటు ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సైతం నిండుకుంది. అయితే ఖరీఫ్లో ఎడమకాల ద్వారా సాగునీరు అందించినప్పటికీ ప్రస్తుతము 2 పంటకు వేసిన శనగ, జొన్న పంటలకు మాత్రం సాగునీరు అందకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులో ఉన్న నీటిని ఎడమకాల ద్వారా అందించి పంటలను కాపాడాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే గుడియత్నూరు మండలంలోని కొలారి గ్రామస్తులు వంతె సమస్యతో బాధపడుతున్నారు. గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములలో ఉంచిన జొన్నలు గత సంవత్సర కాలంగా అలాగే ఉండడంతో జొన్నలు కాస్త పురుగులు పట్టాయి. ఈ పురుగులు గోదాముల నుంచి బయటకు వచ్చి గ్రామంలో చేరుకొని గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలోని ప్రతి ఇంటికి ఈ పురుగులు చేరుకోవడంతో పాటు ఆహార పదార్థాలతో పాటు తాగునీళ్ళు సైతం ఈ పురుగులు దర్శనమిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ పురుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ గోదాముల నుంచి పురుగులు రాకుండా తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.